వెంటనే ఆ పూరువు దగ్గర ఆయన యవ్వనాన్ని పొంది ఒక 1000 సంవత్సరముల పాటు, ఆ రోజుల్లో ఆయుర్దాయాలు అటువంటి, దశరథ మహారాజు గారు 60,000 సంవత్సరములు బతికాడు. ఒక 1000 సంవత్సరములు భోగములు అనుభవించి ఈ భోగములా అనేటటువంటి వైరాగ్యమును పొంది కొడుకుని పిలిచి ఆయన యవ్వనం ఆయనకి ఇచ్చేశాడు. ఇచ్చేసి వృద్ధాప్యాన్ని పొంది కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేశాడు. వానప్రస్థానికి వెళ్ళి 1 రోజు 2 రోజులు కాదు, కొన్ని వేల సంవత్సరములు పంచాగ్నిహోత్రం మధ్య నీళ్లల్లో అన్నం తినకుండా గాలి తింటూ ఘోరాతి ఘోరమైన తపస్సు చేసి చిట్ట చివరికి సశరీరుడై విమానం ఎక్కి ఇంద్రసభకి వెళ్ళి దేవేంద్రలోకంలో భోగాలు అనుభవించి అక్కడి నుంచి బ్రహ్మగారి సభకి వెళ్ళి కొన్ని కల్పముల పాటు బ్రహ్మగారి లోకంలో ఉండి మళ్ళీ తిరిగి దేవేంద్రలోకానికి వచ్చాడు. ఇంత తపస్సు చేశాడు. ఎన్ని 100,000 సంవత్సరములు అన్నాడు ఇంద్రుడు. ఆయన్ని చూసి అన్నాడు, కొన్ని వేల సంవత్సరాల క్రితం నువ్వు ఇక్కడికి వచ్చావు, కొన్నాళ్ళు ఇక్కడ భోగం అనుభవించావు, ఏకంగా బ్రహ్మసభలో కొన్ని కల్పముల పాటు ఉన్నావు, మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చావు, ఎంత తపస్సు చేస్తే ఇది సాధ్యమైందయా అని ఇంద్రుడు అన్నాడు. ఏమి తపంబొనరించితి భూమీశ్వర, పుణ్యలోక భోగంబుల తేజో మహిమను అనుభవించితివి, సామాన్యమే 100,000 సంవత్సరములు, 100,000 సంవత్సరములు తపస్సు చేశావు కాబట్టే ఇంత గొప్పగా ఇన్ని అనుభవిస్తున్నావు. ఇప్పుడు ఇంత గొప్ప తపస్సు నువ్వు ఎలా చేయగలిగావయా అని అడిగాడు. అడిగితే ఏయాతి అన్నాడు, సుర దైత్య యక్ష రాక్షస నర ఖేచర సిద్ధ ముని గణ ప్రవరులు భాసుర తపములు నాదగు దుష్కర ఘోర తపంబు సరియుగా వమరేంద్ర. ఇంద్రుడా, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. సురులు కాని, దేవతలు కాని, దైత్యులు కాని, యక్షులు కాని, రాక్షసులు కాని, మనుష్యులు కాని, ఖేచరులు కాని, సిద్ధులు కాని, మునిగణములు కాని నేను చేసిన తపస్సు లాంటి తపస్సు చెయ్యగలిగిన వాళ్ళు లోకంలో లేరు అన్నాడు. వెంటనే ఇంద్రుడు అన్నాడు, నువ్వు ఎంత తపస్సు అయినా చేసి ఉండొచ్చు, నేను ఇలా తపస్సు చేశానంటే సంతోషిద్దును. మిగిలిన వాళ్ళని పెద్దలని పట్టుకొని పనికి వాళ్ళని చేసి వాళ్ళు నాలా ఏం చేయగలరన్నావే, ఈ అహంకారానికి నీ పుణ్యం నశించిపోయింది, పో భూమి మీద కన్నాడు. అంతే, అక్కడి నుంచే కింద పడిపోతున్నాడు. ఎక్కడిది ఎక్కడికి వెళ్ళిందో చూడండి. అహంకార స్పర్శ ఇంత యయాతిని ఎంత కిందకి తీసుకొచ్చు. ఆ ఒక్క మాటకు పోయింది నీ పుణ్యం అంతా. నువ్వు చేసిన తపస్సు, ఇన్ని వేల సంవత్సరాల తపస్సు పోయింది అహంకారంతో నీకు వచ్చేసిన మాట వల్ల, పో కింద కన్నాడు. పడిపోతూ ఇంద్రుణ్ణి ప్రార్థన చేశాడు. మహానుభావ, ఇంత అన్యాయంగా కింద పడిపోలేను, మళ్ళీ వెళ్ళి మనుష్యలోకంలో బతకలేను, కాబట్టి నన్ను నక్షత్ర మండలంలో నక్షత్రాలకి సమీపంలో ఉండే అవకాశం ఇమ్మన్నాడు. సరేనని అక్కడికి పంపారు. శిబి నక్షత్రం అని ఒక నక్షత్రంలో ఉండేటటువంటి కొంతమంది ఏయాతిని చూసి ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఆయన దౌహిత్రులు, ఆయన కూతురి కొడుకులు. వాళ్ళు శరీరాలు కూడా విడిచిపెట్టి నక్షత్ర మండలానికి వెళ్ళిపోయారు. అప్పుడు ఇంకా ఈయన హాయిగా పైన తిరుగుతున్నాడు. ఒక్క మాటకి అహంకారంతో ఇతరులు అవమానించినందుకు పడిపోయాడు. అప్పుడు వాళ్ళు వచ్చి అన్నారు, మీరెవరు, ఎందుకు ఇలా వచ్చారు, ఇక్కడ ఎందుకు నక్షత్రాలకు దగ్గరలోకి వచ్చి నిలబడ్డారు అని అడిగారు. అడిగితే అప్పుడు అన్నాడు యయాతి, అమరవిభుండు దాని వినియల్గి మదంబున ఉత్తమావమానము తగునయ్య చేయనని నన్ను అదో భువన ప్రతాప సంభ్రమ వివశాత్ము చేసే అది పాడియ ఇందును అల్పమయ్యు దర్పము బహుకాల సంచిత తప ఫలహాని ఒనర్పకుండునే. ఒకే ఒక్క మాట అన్న, వాళ్ళందరూ ఏం చేస్తారు నాలా తపస్సని. దానికి నన్ను కిందకి బొమ్మన్నాడు ఇంద్రుడు. మళ్ళీ అడిగితే ఇక్కడికి పంపించాడు నక్షత్ర మండలానికి. నిజమే, ఎంత చిన్న మాటైనా అది అహంకారంతో మాట్లాడే ఒక్క మాటైనా ఇన్ని పుణ్యాల్ని పాడు చేసేస్తుంది. కాబట్టి ఇంద్రుడి తప్పే ఉంది, నాదే తప్పంత. అహంకారంతో మాట్లాడడం, పెద్దల్ని అధిక్షేపించి నేను ఎలా తపస్సు చేశానో చెప్తే పోదు, వాళ్ళు పనికి మాలిన వాళ్ళు అంటాం ఎందుకు. దానివల్ల పడిపోయాను, కోరుకుంటే ఇదిగో ఇక్కడికి పంపారన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, నువ్వు ఇన్ని లోకాలు తిరిగావు, ఇన్ని కల్పాలు ఉన్నావు, బ్రహ్మసభలో ఉండడం అంటే బ్రహ్మగారు మాట్లాడుతుంటే వినొచ్చు, నీకు ఎన్నో తెలిసి ఉంటాయి, మాకు ధర్మం గురించి 4 మాటలు చెప్పన్నాడు. అంటే సర్వభూత దయ్యకు సత్యవాక్యమునకు ఉత్తమంబు ధర్మ ఒండెరుంగా ఒరలు నొప్పి కోడకు ఉపతాపమొరరించు నదియకడున ధర్మం అనిరిబుధులు. ఆయన అన్నాడు, సర్వభూత దయ, సత్యమైన వాక్యము, ఈ రెండే లోకంలో అత్యుత్తమమైనటువంటి ధర్మాలు.
సమస్త భూతముల మీద దయ కలిగి ఉండడం, వాక్కునందు సత్యం ఉండడం. ఇతరులకు బాధ కలుగుతుందని తెలిసి కూడా బాధ పెట్టడం కన్నా పెద్ద ధర్మం లోకంలో ఇంకోటి లేదు అంటూ ఆయన ఒక ప్రసంగం చేశాడు. వేదము ప్రమాణము, వేదము ఎలా చెప్పిందో అలా బతికి గృహస్థాశ్రమంలోకి వెళ్ళి వేదము అనుభవించమన్న భోగములను అనుభవించి, ఈ భోగములు భోగములా అనేటటువంటి ప్రశ్న వేసుకుని దానివల్ల వైరాగ్యమును పొంది వానప్రస్థానికి వెళ్ళి భార్యతో కలిసి తపస్సు చేసి చిట్ట చివర భార్యని కుమారుడి దగ్గరికి పంపి కాని భార్య శరీరాన్ని కాని విడిచిపెట్టేస్తే అప్పుడు తాను సన్యాసం తీసుకుని కాషాయం కట్టుకుని ఏ ఊరిలోకి రాకుండా, ఏ పట్టణంలోకి రాకుండా, ఏ గ్రామంలోకి రాకుండా బయట దూరంగా ఊరికి చిట్ట చివర ఎక్కడో ఏ చెట్టు తొర్రలోనో ఉండిపోయి ఆకలేస్తే వ్యాధి వచ్చినట్టు అప్పుడు మాత్రం ఊళ్ళోకి వెళ్ళి ఇళ్ల ముందుకెళ్ళి చెయ్యి చాపి 4 పిడచలు చేతిలో వేస్తే ఆ పిడచలు మాత్రమే తిని ఊరు బయట నివాసం చేసి నిరంతరము ఆత్మని మననం చేసుకుంటూ సాక్షి మాత్రంగా ఉండి శరీరం పడిపోతున్నప్పుడు కూడా తాను ఆత్మగా నిలబడగలిగిన సన్యాస స్థితిలో ఉండిపోయిన వాడెవరో వాడు మోక్షానికి అర్హుడవుతాడు. కాబట్టి ఇలా బతకమని వేదం చెప్పిందయా, అలా బ్రతకండి, అలా ఉండాలి లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరూ అన్నాడు. అంటే వాళ్ళు చాలా సంతోషించి, మహానుభావా నీకు ఇన్ని విషయాలు తెలుసు కదా, నీకు ఇన్ని తెలిసున్నవాడివి, భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసున్నవాడివి కాబట్టి మాకు చెప్పు, మాకు పుణ్యలోకములు ఉన్నత లోకములు ఉన్నాయా అని అడిగారు వాళ్ళు. అడిగితే ఆయన అన్నాడు ఉన్నాయి, మీరు ఉన్నత లోకములు పొందుతారు అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు రా, నిన్ను కూడా మాతో మళ్ళీ ఉన్నత లోకాలకి తీసుకుపోతున్నాం అన్నారు. ఇంద్రుడు వద్దన్నాడుగా, ఎలా సాధ్యం అంటే సత్సంగం వలన సాధ్యమైంది అన్నారు వాళ్ళు. మేమింత పుణ్యం చేసి ఉన్నత లోకాలకు ఎడుతున్నాం, వెంటనే నీ అహంకారాన్ని విడిచిపెట్టి నాది తప్పే, నిజమే, మహాత్ముల్ని నేను అలా అనకూడదు, అలా అన్న తర్వాత ఇంద్రుడు నా పుణ్యం పోయిందని కిందకి తోస్తే ఇంద్రుడి తప్పెక్కడుంది అని అన్నావే అని మాతో కలిసి నిలబడి మాట్లాడేవే, ఈ సత్సంగ పుణ్యం చేత మళ్ళీ నీకు ఊర్ధ్వలోకాలకు వెళ్ళేటటువంటి అదృష్టం కలిగింది, రా వెళ్ళిపోదామని ఉన్నత లోకాలకి తీసుకెళ్ళిపోయారు. కాబట్టి అథవా దీని సారాంశం ఏమిటో తెలుసా అండి, అహంకారము పోవాలి అనుకున్న వాడికి ఏకైక మార్గము లోకంలో మహాపురుషులతో కలిసి ఉండడమే. సత్పురుషులతోటి కూడిక వలన అహంకారం అనేటటువంటిది నశించిపోతుంది. అరే వాళ్ళే అన్ని తెలుసున్న వాళ్ళంత వినయంగా ఉన్నారు, అంత మర్యాదగా ఉన్నారు, అలా బ్రతుకుతున్నారు, అరే మనం దేనికి అహంకరిస్తానరా, తప్పు కదా, తెల్లవారులేస్తే చూస్తున్నామని వాళ్ళని చూసి వాళ్ళతో కలిసి ఉండడం వల్ల మనసు మారుతుంది. అదే విరుగుడు, అదే ఎంత కఠినమైన మనస్సునైనా, ఎంత అహంకారమైన మనస్సునైనా మార్చగలదు అని చిట్ట చివర మనకి ఈ యయాతి ఉపాఖ్యానం చేత మనకి తెలియచేస్తూ, చూడండి ధర్మం అనే ఒక మాట ఉంది కదా, అహంకారం పట్టుకుని ఉండిపోయిన దేవయాని చివరికి ఏం కోల్పోయిందంటే, ఇంతటి మహారాజుకు భార్య అయి రాజవంశానికి తల్లి కాలేకపోయింది. ఇటు ఒక బ్రాహ్మణుడికి భార్య అయి తాను బ్రాహ్మణి కాలేకపోయింది. ఇంత శుక్రాచార్యుల వారికి కూతురై ఆయనకి ఒక దౌహిత్రుణ్ణి బ్రాహ్మణుణ్ణి అందించలేకపోయింది. అహంకారం పట్టుకున్న దేవయాని ఏమిటి పొందగలిగింది? అమాయకత్వం చేత, పశిచరం చేత, అయోమయం చేత, తెలియనితనం చేత ఏదైనా కావచ్చు, కానీ తప్పు తప్పే. అహంకారమునందు నిలబడిపోవడం ఎంత ప్రమాదం దేవయానికి తెచ్చింది. వినయానికి ధర్మానికి కట్టుబడిన శర్మిష్ఠ జీవితం చిట్ట చివర ఏ స్థితిని పొందింది? ఆమె మహారాజ్ఞి కావాలని కోరుకోకపోయినా ఆమెయే రాజమాత అయింది. చిట్ట చివర పూరుడికి రాజ్యం ఇచ్చాడు. ఇచ్చి మంత్రులందరూ అడిగారు, పెద్దవాడు ఎదువు ఉన్నాడు కదా, ఆయనకి ఇవ్వకుండా ఇతనికి ఎందుకు ఇస్తున్నావు అని అడిగారు. అప్పుడు చెప్పాడు, కొడుకు మాట వినని, తండ్రి మాట వినని కొడుకుకి తండ్రి యొక్క అధికారాన్ని ఐశ్వర్యాన్ని పంచుకునేటటువంటి అధికారం లేదు. నా మాట విన్నవాడు వాడు. శుక్రాచార్యుల వారు అనుగ్రహించారు, భగవంతుడు పలికించాడు శర్మిష్ఠ ధర్మానికి. అందుకని నా మహానుభావుడు నా మామగారే ఆ మాట అన్నాడు, నీ మాట ఎవరు వింటాడో వాడికి రాజ్యం ఇమ్మని. విన్నవాడు పూరుడు. కాబట్టి నేను పూరుడికి రాజ్యం ఇస్తున్నానని పూరుడికి పట్టాభిషేకం చేసి ఆయనకి ధర్మాలు నేర్పి, ఇంద్రుడంతటి వాడు అడిగాడు, ఏం నేర్పావని. సత్యవాక్యం గురించి, దానం గురించి, జ్ఞానుల యొక్క చరిత్ర ఎప్పుడూ చదువుకుంటుండు నాన్న. అర్హుడైన వాడు కనపడితే దానం ఇవ్వకుండా ఉండకు, దానివల్లే ఫలితం పొందుతావు. ఎప్పుడూ సత్యాన్ని పలుకు, ఎప్పుడూ కూడా సత్యము, ఉచితము, ధర్మము అయినటువంటి మాట మాత్రమే మాట్లాడుతుండని నా కొడుక్కి నేను నేర్పి పట్టాభిషేకం చేశాను అని చెప్పి
పూరుడికి రాజ్యం ఇచ్చాడు. దానివల్ల పూరుణ్ణి కన్నా శర్మిష్ఠ రాజమాత అయింది. దేవయాని ఇంత రాజుని కట్టుకున్నా తనకి బిడ్డలు ముందు పుట్టినా వాళ్ళకి రాజ్యం ఇప్పించుకోలేకపోయింది. ఏ అహంకారం పట్టుకుందో అదే తన కొడుకులకి రావలసిన సంపదని కూడా పోగొట్టేసింది. ఏమిటి సాధించుకుంది చివరికి? ఏమిటి మిగల్చుకుంది చివరికి? కాబట్టి అహంకారమును దూరం పెట్టుకో. నీ అంత నువ్వు ప్రయత్నం చేయి. నీ అంత నీవు అహంకారమును విడిచిపెట్టలేకపోతే సత్పురుషులతో సాంగత్యం చేయి. మహాత్ములతో కలిసి ఉంటే, వారి మాటలు వింటే, వారి నడవడి చూస్తే వాళ్ళే అలా బతికినప్పుడు నాకేముందని ఇంత అహంకరించానని నీవు అహంకారమును విడిచిపెట్టగలిగిన స్థితి నీకు కలుగుతుందని ఒక దివ్యమైన ఉపదేశంతో మహానుభావుడు మన యొక్క శ్రేయస్సు కోరి వేదవ్యాసుడు భారతాంతర్గతంగా ఇస్తే నన్నయ్య గారు ఋషితల్యుడై ఆంధ్రీకరించి మనని ఉద్ధరించారు.